హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు జెబ్రానిక్స్ ZEB-TRANSFORMER-K వైర్డ్ గేమింగ్ కీబోర్డ్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మనకు బాక్స్ మీద కనుక చూసినట్లయితే కీబోర్డ్ యొక్క ఇమేజ్, అలాగే మనకు ZEB-TRANSFORMER-K అని మోడల్ నేమ్, అలాగే ఇక్కడ మనకు చూసినట్లయితే జెబ్రానిక్స్ లోగో అండ్ గేమర్స్ డ్రీమ్ అని అయితే ఇక్కడ ఉంది అనమాట. అండ్ ఇక్కడ బాక్స్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే మనకు విత్ రూపీ కీ, ఇంటిగ్రేటెడ్ హాట్ కీస్, USB ఇంటర్ఫేస్, అల్యూమినియం బాడీ, 2 స్టెప్ స్టాండ్, గోల్డ్ ప్లేటెడ్ USB, మల్టీ కలర్ LED, బ్రైడెడ్ కేబుల్, 104 కేస్, ఇలా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకు బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. సో అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇది నేను గట్టిగా లాగాను, అందుకనే చిరిగిపోయింది అనమాట బాక్స్ అనేది. సో మనకు ఓపెన్ చేయగానే మనకు ఇలా కీబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కీబోర్డ్ని మనం బాక్స్లోంచి అయితే బయటికి తీద్దాం. సో మనకు సైడ్ థర్మోకోల్ అయితే పెట్టి రావడం జరిగింది. అండ్ చూసారు కదా, ఇది మన కీబోర్డ్ అనమాట. సో అల్యూమినియం బాడీతో అయితే చాలా బాగుందన్నమాట. అండ్ అలాగే మనకు ఈ బాక్స్లో అయితే మాన్యువల్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కీబోర్డ్ని నేను ఫ్లిప్కార్ట్ సేల్లో బై చేశాను. సో నాకు ఇది సూపర్ కాయిన్స్తో కలిపి 573 రూపీస్కి అయితే నేను బై చేశాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ కీబోర్డ్లో ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. సో LED బ్యాక్ లైట్ అయితే లేదనమాట. సో మనకు RGB లైట్స్ అయితే ఉన్నాయి. మనకు కీస్ అయితే నైట్ టైం చీకట్లో అయితే కనపడవు. ఇది వచ్చేసి మనకు USB వైర్డ్ కీబోర్డ్ అనమాట. 1.8 మీటర్స్ బ్రైడెడ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో కేబుల్ క్వాలిటీ బాగుంది. ఈ కీబోర్డ్ లో మనకు 104 కీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ పైన మల్టీమీడియా కీస్ అయితే ఇచ్చాడు. సో మనం FN బటన్ మీద క్లిక్ చేసి ఆ మల్టీమీడియా బటన్స్ కనుక క్లిక్ చేసినట్లయితే అవి పనిచేస్తాయి అనమాట. సో మనకు కీబోర్డ్ కింద కనుక చూసినట్లయితే మనకు 2 స్టెప్ స్టాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకటి చూస్తున్నారు కదా, మనకు ఇది చిన్నది, ఇది ఒకటి పెద్దది అనమాట. సో ఇలా మనకు 2 అయితే ఇచ్చారనమాట. అండ్ కీబోర్డ్ కిందనే మనకు జిబ్రానిక్స్ ప్రీమియం గేమింగ్ కీబోర్డ్ అని మనకు ఇక్కడ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు లుకింగ్ వైజ్ చాలా బాగుందనమాట. అండ్ ఇక్కడ మనకు కీస్ కింద అయితే మనకు వైట్ కలర్ లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కీస్ వచ్చేసి మనకు రిమూవ్ అయితే చేయొచ్చు అనమాట. సో మనం ఈ కీస్ తీసి డస్ట్ ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో నా పీసీకి అయితే ఈ కీబోర్డ్ ని కనెక్ట్ చేసి చూపిస్తాను. సో కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనకు RGB లైట్స్ అయితే ఉన్నాయి. సో ఈ RGB లైట్స్ కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ లైట్ బటన్ ఉంటుంది. సో ఇలా నొక్కినట్లయితే మనకు 3 వేరియంట్స్లో కలర్స్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ FN అండ్ RGB లైట్ బటన్ అనేవి క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా RGB ప్లే మోడ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో మనకి ఇలా 3 వేరియంట్స్ కలర్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ FN మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు హోమ్ బటన్ పక్కన PG డౌన్, PG అప్ అని ఉంటాయి. సో మనకి ఇవి బ్రైట్నెస్వి అన్నమాట. ఈ RGB బ్రైట్నెస్ అనేవి మనం పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఇక్కడ FN బటన్ మీద క్లిక్ చేసి మనకు PG అప్, PG డౌన్ బటన్స్ అయితే పనిచేస్తాయి అన్నమాట. అండ్ ఈ కీబోర్డ్లో మనకు విండోస్ లాక్ కీ అండ్ అలాగే మనకి ఇక్కడ రూపీ కీ అయితే ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ కీబోర్డ్ని మనం 700 కంటే తక్కువలో ఆఫర్స్లో ఉన్నప్పుడు అయితే తీసుకోవచ్చు అనమాట. సో మనకు గేమింగ్ కీబోర్డ్ అనేది ఖచ్చితంగా బ్యాక్ లైట్ అయితే ఉండాలి. సో ఇందులో అయితే ఉండదు. సో అదొక మైనస్ పాయింట్ అని అయితే చెప్పవచ్చు. మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.